తెలంగాణవాది స్వాతంత్ర్య పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతు కిరణ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బీసీ పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు తదితరులు వినాయక నగర్లోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకు అంకిత భావం నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభలో గలమెత్తి తన పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని గుర్తు చేశారు. ఆ మహనీయుడి గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుందని, తెలంగాణ సమాజంలో జన్మించిన ఆనిముత్యం కొండ లక్ష్మణ్ బాపూజీ అని అభివర్ణించారు. మరి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాడు చేసినటువంటి కృషి ఎనలేనిదని చెప్పుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే, ఆ రోజు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో అలాగే మన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు పాల్గొని మన తెలంగాణ ప్రజలకు ఎంతో సేవ చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగా 1938లో పౌర హక్కుల ఉద్యమ సత్యాగ్రహంలో పాల్గొని బోనీలో అరెస్ట్ అయ్యారు. అలాగే 1940లో న్యాయవృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి వారి తరఫున వాదించి కేసులు గెలిపించేవారు. 1942లో వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నారు. 1940లో ఆంధ్ర మహాసభలో చేరి ఖద్దరు 1957లో చిన్న కోడూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో క్యాబినెట్ రాపల్లి బాపూజీ గారి పద్మశాలి జిల్లా అధ్యక్షులు. ఆయనకు అంత పేరు వచ్చిందంటే నిజంగా ఆయన ఒక కుల వ్యవస్థకు కట్టుబడి మనుషుల్లో ఉండి అందరికి సేవ చేస్తూ ఆయన ఉన్నత స్థాయిని పొందగలిగింది. విమోచన కొరకు కూడా పాటుపడిన మొదటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. తృణప్రాయంగా భావించి దాని పదవిని కూడా త్యాగం చేసి పోరాటంలో కొనసాగిన ఆదరాభిమానాలతో ఆయన ప్రజల్లో మన్ననలు పొంది అధికారులకు మరియు జిల్లా సంఘం నాయకులకు, పట్టణ సంఘం నాయకులు, మహిళా సంఘం నాయకులకు, వివిధ తత్వ సంఘాల బాధ్యులు ముఖ్యులకు, అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసిన మహిళలందరికీ కూడా ఉదర పాలన వ్యతిరేకంగా కావచ్చు, త్వరలో వ్యతిరేకంగా కావచ్చు, భూస్వాములకు వ్యతిరేకంగా కావచ్చు, లేదా బ్రిటిష్ అనేక ప్రజలు, మహిళలు, యువకులు కూడా నిజాంకు వ్యతిరేకంగా చాలా మంది మన వక్తలు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చాలా మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో చాలా ఆత్మీయ సంబంధం, తర్వాత వారితో చాలా పరిచయాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. వాళ్ళు వాళ్ళ పర్సనల్గా వాళ్ళగా మనం ఆచార్య గారితో బాపూజీ గారితో ఉన్న సంబంధాలను కూడా వివరించడం జరిగింది. మనకి ఈ తెలంగాణ రావడంలో ముఖ్యంగా మనం ఇటువంటి మానవుల్ని యాక్చువల్గా వీళ్ళందరూ ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఎంతో వాళ్ళని మనం స్మరించుకోవాలి. వీళ్ళు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తి అయితే ఏంటి, అవన్నీ కూడా మన భావితరాలకు కానీ మనకు కానీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నది. ఇటువంటి వాటిని మనం వాళ్ళకి సముచిత గౌరవాన్ని ఇచ్చి వాళ్ళని స్మరించుకోవడం కూడా మనకి ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి సంబంధించిన వాళ్ళు, మన తెలుగు జాతి కానీ లేకపోతే మన ఏదైనా మన కులం కావచ్చు, మతం కావచ్చు, ఎవరైనా మన వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవటం, వాళ్ళని మన వాళ్ళకు గుర్తించడం అందులో తప్పేం లేదు. కానీ
మన ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారిది చాలా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఎవరో అంటే అనేది ఏంటంటే వీళ్ళు అందరూ కూడా బీసీ సంఘ నాయకులే కాదు, అందరూ కూడా ఆయన జీవితం అనేది చాలా స్ఫూర్తిదాయకం ఉంది. అందరూ కూడా వారిని స్మరించుకోవడం, అందరూ చేయడం కూడా చాలా చాలా అవసరం ఈ సందర్భంగా. తర్వాత వారు కూడా న్యాయవాద వృత్తి స్వీకరించారు. ఇప్పుడు వారి గురించి కూడా మీకు వినిపించడం జరిగింది. చాలా సంఘ సేవ చేశారు. ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా వాళ్ళు మన యాబిస్లో పోస్ట్ ఆఫీస్ మీద, తర్వాత అక్కడ బ్రిటిష్ రెసిడెన్సీ మీద కూడా జెండా ఎగరేయడం జరిగిందని చెప్పారు. తర్వాత మన తెలంగాణ ఉద్యమంలో కానీ లేదా వేరే అన్ని రకాల ఉద్యమాలు అంటే మనం ఈ సాయుధ పోరాటం జరిగింది. అంతకుముందు బ్రిటిష్కి వ్యతిరేకంగా కూడా పోరాటాలు జరిగినాయి. అటువంటి పోరాటాల్లో కూడా ఆయన ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా కేసులు పెట్టినా కానీ ఆ పాల్గొన్న ఉద్యమకారులందరికీ కూడా ఆయన సపోర్ట్గా ఇచ్చి కొన్ని చాలా చారిత్రాత్మకమైన కేసుల్లో కూడా ఆయన విజయం సాధించడం జరిగింది. అదే కాకుండా ఆ తర్వాత గవర్నమెంట్లో కూడా వారు చాలా అంటే మంచిగా అంటే శాసనసభలో కూడా వాటిలో కూడా గెలుపొందడం జరిగింది. తర్వాత ఉపసభాపతిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆయన మంత్రివర్గంలో కూడా మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత చేనేత కార్మికులకు మొట్టమొదటి ఈ సహకార సంఘాన్ని స్థాపించి మొట్టమొదటి సహకార సంఘాలు అనేది వీరి ద్వారానే ఏర్పడడం జరిగింది. ఆ సహకార సంఘాలు స్థాపించింది కూడా వీరే. అదేవిధంగా వీరికి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా వచ్చింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల ఇప్పుడు జలగంగరావు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. వీరికి గవర్నర్గా ఇస్తానన్నా కూడా దాన్ని వారు తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ కోసం ఎంతో పోరాడారు. తర్వాత మనం ఇప్పుడు 96 సంవత్సరాల వయసులో కూడా